పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ ఓట్లకు కమలం పార్టీ కాషాయ గాళం వేస్తోందా? మెజార్టీ బీఆర్ఎస్ ఓటర్లను కమలం వైపు తిప్పుకోవడానికి బీజేపీ వేస్తున్న స్కెచ్ ఏంటి? లోక్సభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్తో బీజేపీ అత్యధిక సీట్లను కైవసం చేసుకోబోతుందా? కమలం పార్టీ ఎంత శాతం ఓట్లు సాధించాలనుకుంటుంది? ఎన్ని సీట్లను గెలవాలనుకుంటుంది? ఎలాంటి వ్యూహాలను అవలంబిస్తుంది? వాచ్ ఇట్. బీఆర్ఎస్ ఓట్లను బీజేపీ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ ఓట్లకు కాషాయ గాళం వేస్తోంది. మెజారిటీ బీఆర్ఎస్ ఓటర్లను కమలం వైపు తిప్పుకునేలా ఆ పార్టీ స్కెచ్ వేస్తోందట. లోక్సభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్తో అత్యధిక సీట్లను కైవసం చేసుకోవాలని గట్టి ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. కారు పార్టీకి చెందిన ఓటు బ్యాంకును కొల్లగొట్టాలనే పక్కా వ్యూహంతో గ్రౌండ్ వర్క్ చేస్తోంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్కు చెందిన కొంతమంది సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలను, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకుంది. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చిన 37% ఓట్లలో 20% ఓట్లను తమ వైపుకు తిప్పుకునేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేసిందనుకుంటే, బీజేపీ మాత్రం మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే వరంగల్ జిల్లా వర్తన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ని పార్టీలో చేర్చుకుని వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే సానంపూడి సైదిరెడ్డిని పార్టీలో చేర్చుకుని నల్గొండ ఎంపీ టికెట్ ఇచ్చింది. అలాగే కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుని పార్టీలో చేర్చుకుంది. ఉప్పల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి కాషాయ కండువా కప్పింది. అలాగే మాజీ ఎంపీ సీతారాం నాయక్ని బీజేపీలో చేర్చుకుని మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చింది. మాజీ ఎంపీ గెడం నగేష్ను పార్టీలో చేర్చుకుని ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చింది. పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్ను పార్టీలో చేర్చుకుని పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చింది. అయితే పెద్దపల్లి టికెట్ గోమాస శ్రీనివాస్కి కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కమలం పార్టీలో చేరారు. పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని ఆయన చెప్తున్నారు. ఇలా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు సిట్టింగ్ ఎంపీలను కూడా బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంది. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ను పార్టీలో చేర్చుకుని అదే పార్లమెంటు టికెట్ ఇచ్చింది. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములకు కూడా కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించింది. పోతుగంటి రాములు కొడుకు పోతుగంటి భరత్కి నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని, ఆయా నియోజకవర్గ స్థాయి నేతలను పార్టీలో చేర్చుకుంటోంది కమలం పార్టీ. ముఖ్యంగా బీఆర్ఎస్ ఓటు షేరుపై కాషాయ పార్టీ ఫోకస్ చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చిన 87,53,000 ఓట్లతో 37% ఓటింగ్ రాగా, అందులో కనీసం 20% ఓట్లను తమ వైపుకు తిప్పుకునేలా వ్యూహం రూపొందిస్తోందట భారతీయ జనతా పార్టీ. అందులో భాగంగానే బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఇతర ప్రజాప్రతినిధులను, పార్టీ కింది స్థాయి క్యాడర్ని కమలం పార్టీలో చేర్చుకుంటుంది. ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికలు కమలం పార్టీ బలోపేతానికి ఎంతగానో దోహదం చేస్తాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందుకే బీఆర్ఎస్ను టార్గెట్ చేసినట్టుగా పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ ఇలా 4 ఎంపీ సీట్లు 20% ఓట్లు సాధించింది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 8 సీట్లతో పాటు 14% ఓట్లను సాధించింది. తాజాగా బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ 35% ఓట్లతో 10 నుంచి 12 ఎంపీ సీట్లు గెలిచేలా బీజేపీ వ్యూహం రచిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి క్రాస్ అవ్వటం వల్ల 4 పార్లమెంట్ స్థానాల్లో కమలం పార్టీ విజయం సాధించింది. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 14% ఓట్లు సాధించింది. ఇక అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు అదే బీఆర్ఎస్ మెజారిటీ ఓట్లు తమకు క్రాస్ అయితే గనుక 12 సీట్లు సాధిస్తామనే లెక్కలు బీజేపీ వేసుకుంటోందట. బీజేపీ అంచనా ప్రకారం బీఆర్ఎస్ ఓట్లు కమలం పార్టీకి క్రాస్ అవుతాయా? పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు సాధిస్తుందా లేదా? వెయిట్ అండ్ వాచ్.